చచ్చిపోయిన గోపిగాడి బతికొస్తామేంట్రా? నార్మండే ఎదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు గోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంటిరా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చాను అంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపి గారి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్లాంటి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగా అంటున్నాడో కూపీ లాగుదాం. మీరు వెళ్ళండి. లతమ్మా, సీతమ్మా, ఏడవకమ్మా, ఏడవ. ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది. నాకంతా తెలుసమ్మా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఎన్ని దారుణాలైనా చేయగలరని మీ అమ్మగారు చనిపోయినప్పుడే నాకు అర్థమైందమ్మా. అంటే మా అమ్మను కూడా మా నాన్నగారు చంపారా? చంపడం అంటే ఏ కత్తితోనో పొడిచి చంపలేదమ్మా. నిజానికి ఈ ఆస్తి అంతా మీ అమ్మగారిదే. మీ నాన్నగారు ఆవిడ్ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయనకు చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలున్నాయని. అయినా మీ అమ్మగారు వాటి గురించి పట్టించుకునేవారు కాదు. అప్పటికి నీకు 4 ఏళ్ల వయసు. ఒకనాడు నేను సంతకం పెట్టను. మీరు నన్ను చిత్రవద చేసినా సరే, చంపినా సరే, ఈ ఆస్తి మీ పేర రాయను. నేను నీ మొగుణ్ణి, సంతకం పెట్టక తప్పదు. అలా రాసిన మరుక్షణం ఈ ఆస్తి అవస్తూ ఏ బజారు మనిషికి మీరు దారపోస్తారో నాకు బాగా ఏమే, సంతకం పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆస్తి తనకు దక్కనివ్వటం లేదని తెలిసిన మీ నాన్నగారు సీతాదేవి లాంటి మీ అమ్మగారి మీద ఏ భర్త వేయకూడని అపనింద వేశారు. ఏమిటది? పతివ్రతల పోజెట్టి ఏడిస్తే నువ్వు మంచిదానం అనుకోని సావిత్రి. ఈడితో సంబంధం పెట్టుకున్న పరువు ప్రతిష్టలకి ఎసరెడితే నేను ఊరుకోను. ఆస్తంతా నా పేరు రాసేసి ఈడితో లెగిసిపోయే ప్రోగ్రాం పెట్టుకో. లేదు నాతోనే కాపురం చెయ్యాలనుకుంటే ఆస్తంతా నా పేరును రాసి నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతాను. ఏమంటావు? మీరు నా మీద నింద వేసినా సరే, నిలువున చంపేసినా సరే, నేను మాత్రం ఈ ఆస్తి మీ పేద రాయను. రాసి దీనికి అన్యాయం చేయలేను. ఎంత మొండికేశావు నిన్ను. ఆ బాధలు భరించలేక మీ అమ్మగారు ఆస్తంతా నీ పేరును రాయించారు. నీ పెళ్ళయ్యే వరకు మీ నాన్నగారు కేవలం దానికి సంరక్షకులుగా ఉండేట్టు, నీ పెళ్ళయిన తర్వాత నీకు నీ భర్తకు మాత్రమే చెందేట్టుగా రాయించారు. ఆ రోజు పిచ్చి పిచ్చి అక్కడ తలుపుతాను. తలుపు తీనే ఏదైతే చేసుకోవద్దమ్మా, పాప దిక్కులేదు అయిపోతుందమ్మా. అలా మంటల్లో కాలిపోతున్నా మీ అమ్మగారిని నేను రక్షించుకోలేకపోయా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఇంకా ఎన్ని ఘోరాలైనా చేయగలరా? మరి నిన్ను నువ్వెలా కాపాడుకుంటావో ఏమో. తండ్రే కన్న బిడ్డని చంపే కిరాతకుడైతే ఆ బిడ్డ గతి ఏం కావాలి? ఏమండి, ఏమండి, ఏమిటమ్మా? ఈయనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా. అసలు పేరు రాజా. ఇహ నుంచి వీడే నా బిడ్డ. అంటే గోపి చనిపోయిన విషయం తెలుసు. ఎవరు చంపారో తెలుసా? ఎవరో రౌడీలు చంపారట. ఆ రౌడీల చేత చంపించింది ఎవరో తెలుసా? తెలీదమ్మా. మా నాన్న. మీ నాన్న? అవును, మా నాన్నే నన్ను ప్రేమించిన నేరానికి గోపిని చంపించాడు. ఆస్తి తన పేర రాయలేదని మా అమ్మని చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశాడు. ఈ విషయాలని నాకు ఇప్పుడే తెలిసాయి. నిన్న మీరు గోపి కాదని నిజం చెప్పినప్పుడు ఆవేశపడ్డానే తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. క్షమించండి. నా
నా ప్రాణానికి ప్రాణమైన నా గోపిని, నా కన్న తల్లిని నాకు కాకుండా చేసిన మా నాన్నని ఊరికే వదలకూడదు. నిజమే, అలాంటి నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరగాలి. మా నాన్నకి సరైన గుణపాఠం నేర్పడానికి నాకు సహాయపడతానని మాట ఇవ్వండి. రక్తం రుచి మరిగిన పులి ఊరు మీద పడి మనుషులను తింటుంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేని ఊరుకుంటే ఆ ఊరే శ్మశానం అవుతుంది. ఎవరో ఒకళ్ళు తిరగబడాలి, ఆ పీడను విరగడి చేయాలి. సహాయం చేస్తానన్న మాట ఇవ్వు బాబు. బస్ వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్? ఇదే మంచి సమయమని మనం వస్తే మన్ని నిరుత్సాహపరుస్తుందేమిరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్లోనూ, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, నా. ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. బస్సు బస్సు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనపడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరేయ్, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టుమచ్చ లేదుగా. నీకెలా తెలుసు చిట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అనమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. నానా, నానా, నానా. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడు ఆ పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. ప్రథమ సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నానా, నానా, నేను అశ్విని జాతి స్త్రీని. అశ్విన్ ఎవడు చెప్పాడు? గుడ్డివాడు గారు చెప్పారు. ఎవడా గుడ్డివాడు గారు? ఇందాక వచ్చారుగా. ఎందుకో తెలుసా? ఎందుకు? అందుకే. కొంప తీసి వాడు నువ్వు గిరిగిరా. ఆయన నేను